విద్య అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. తాను ఉస్మానియా యూనివర్సిటీలో LLM చదువుతున్నానన్నారు మంత్రి సీతక్క. రంగారెడ్డి జిల్లా హిమాయత్ నగర్లోని ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 27వ వార్షికోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ ట్రస్టుకు తనకు అవినాభావ సంబంధం ఉందని, తాను రాజకీయంలోకి రాకముందు అనాథ పిల్లలను ఈ ట్రస్టులో చేర్పించారని చెప్పారు. ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి. గౌరవించడం గానీ, ఇతరులను రెస్పెక్ట్ చేయడం గానీ, ఇతరుల సమస్యలను అర్థం చేసుకోవడం గానీ, దీంట్లో ఇది కూడా ఒక గొప్ప నాలెడ్జ్. అది ఏం లేకుండా ఓన్లీ 100 మార్క్స్ వచ్చినా కూడా ఎదుటి వాళ్ళని మీరు రెస్పెక్ట్ చేయలేనప్పుడు ఎందుకు పనికిరాదు. మనం వచ్చినటువంటి మార్క్స్ కూడా అది దేనికి పనికిరాదు. కాబట్టి ఖచ్చితంగా సొసైటీలో జరిగేటువంటి మంచి చెడులను మనం రిసీవ్ చేసుకొని వాటికి ఒక సొల్యూషన్ చూపించే స్థాయిలో ఈనాటి విద్యార్థులు ఎదగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అది పొలిటికల్లోకి వచ్చినా, స్టూడెంట్గా ఉన్నా, ఎక్కడ ఏ ఉద్యోగం చేసినా ఖచ్చితంగా మన జీవితం, మన లైఫ్ ఏమంటారు, బర్త్ టు డెత్ మధ్య ఉన్నటువంటి ఈ కాలాన్ని ఎవరి కోసం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం. ఇప్పుడు మహనీయుడు గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి మేడం స్కూల్ నడుపుతున్నారు. వారి పేరులో అనేక మంది, వారి నీడలో లక్షలాది మంది లీడర్స్ తయారైనరు. Learn from experience, addressing the differences. She became non-judgmental, understanding the behavior in the society. She became empathetic and sympathetic with the people. She always worked for deeper connection and relationships. Today, she resolves and manages conflicts so well for the Telangana people and the Telangana state. She is a beacon of hope to the people to overcome many challenges in life.